హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఛానల్లో వీడియో మొత్తం మా ఫార్మింగ్ వర్క్స్ అన్నీ చూపిస్తానండి. ఈ మధ్య ఓన్లీ కుకింగ్ వీడియోసే అయిపోయాయి కదండి ఛానల్లో. ఫార్మింగ్ వీడియోస్ అసలు పెట్టలేదు కదా. కాకపోతే ఫార్మింగ్లో పెద్ద ఇంపార్టెన్స్ వర్క్ ఏమీ లేవు, అందుకే మీకేం చూపించలేదు. అరటి పెట్టడానికి ఇప్పుడు తోటని రెడీ చేశామండి. అప్డేట్ మీకు చూపిద్దామని ఇప్పుడు వీడియో చేశాను. ఇక్కడ చూపిస్తున్న ఈ నేలంతా మా ఇంటెనక టమోటా మొక్కలు నాటాం కదండి, ఆ నేల. టమోటా తోట అయిపోయింది, రేట్ లేక టమోటాలు పీకలేదు, వదిలేసాము. ఆ నేలలో ఇలా నీట్గా శుభ్రం చేసామండి మనకు వచ్చే అరటి మొక్కల్ని పెట్టడానికి. నీట్గా మొత్తం బోదలన్నీ చెడిపేసి టిల్లర్ కొట్టి గుండెకు పాసి ఇలా రెడీ చేసి పెట్టాము. ఇలా మట్టి లూజ్గా ఉంటే మొక్క ఏరు దిగి బాగా ఏపుగా పెరుగుతుందని ఇలా మట్టిని మొత్తం లూజ్ చేసామండి. మంగళవారం ఉదయమే మొక్కలు వచ్చాయి. ఇవి హైదరాబాద్ నుంచి వచ్చాయండి. మైక్రోసన్ వెరైటీ, G9 వెరైటీ అండి, యాలక్కి వెరైటీ కాదు, మామూలుగా మన పెద్ద అరటి వెరైటీ. కంపెనీ హైదరాబాద్లో ఉందండి. హైదరాబాద్ నుంచి ఇలా ఐచర్కి మొత్తం మనం ఎన్ని ఆర్డర్స్ ఉంటాయో ఆర్డర్స్ అన్నీ తీసుకొని వస్తుంది. మాతో పాటు ఇంకొక 5-6 మంది రైతులు తీసుకున్నారండి. మొత్తం ఈ ఐచర్ లోడ్ వచ్చేసి 20,000 మొక్క వరకు వచ్చింది. అంటే ఒక్కొక్క బాక్స్ స్టెప్ బై స్టెప్ 10 ఉంటాయి. ఇలా అడ్డం వచ్చేసి 10 ఉంటాయి. అంటే మొత్తం ఒక లైన్కి వచ్చేసి 60 బాక్సుల వరకు ఉంటాయండి. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క ట్రే ఉంటుంది. ట్రేకి వచ్చి 40 మొక్కలు ఉంటాయి. ఇవి టమాటో బాక్సులు అండి. 30 కేజీల టమాటో బాక్సులు. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క ట్రే వేసుకొచ్చింటారు వాళ్ళు. చూడండి ట్రే మొత్తం లైన్ ఎంత నీట్గా లాక్కొస్తున్నారు. అలా లాక్కొచ్చి మనం వాళ్ళ లెక్క ప్రకారం మనకి బాక్సులు అందిస్తూ ఉంటారండి. అలా మనం బాక్సులు దించుకున్న తర్వాత బాక్సుల్లో నుంచి ఇలా ట్రే వచ్చి ఉంటుందండి. ఈ ట్రేని మనం కింద సర్దుకోవటమే. కానీ మొక్కలు అయితే చాలా చిన్నగా ఉన్నాయండి. మనకి వాట్సాప్ ఫోటోలు పంపించిన మొక్కలకి మనకి పంపించిన మొక్కలకి అసలు ఏమాత్రం మ్యాచ్ లేదు. చాలా చిన్నగా ఉన్నాయి. మొత్తం ఇలా వచ్చిన మొక్కలన్నింటినీ మనం కింద ప్లేస్ చేసుకోవాలి. మేము మొత్తం 6,500 మొక్క తెప్పించామండి. వాళ్ళు పక్కన నర్సరీలో పెట్టుకుని పెంచుకోమన్నారు. కానీ మనకి ఇంత చిన్నగా వస్తాయని తెలియదండి. వాళ్ళు ఫోటోలో పట్టిన ప్రకారం వచ్చిన మన వేప చెట్టు నిడికే పెరుగుతుంది అనుకున్నాం. కానీ చూడండి ఎంత చిన్నగా ఉందో మొక్క. మరి ఒక్క ఆకు కూడా వేయలేదు. రైతుల దగ్గర నుంచి మొక్కలకి ఎక్కువగా డిమాండ్ ఉండటం వల్ల వాళ్ళు చిన్న మొక్కలనే సప్లై చేస్తున్నారు. ఇలా మొత్తం ఒక ట్రే ఉంటుందండి. ట్రేకి హోల్ ఉంటుంది. హోల్లో ఇలా గ్లాస్ పెట్టి కోకోపీట్ వేసి ఇలా మొక్కను పెంచి ఇస్తారండి. ఈ మొక్కని వాళ్ళు ల్యాబ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత నర్సరీలో 1 నెల వరకు పెంచి ఇవ్వాలి. మనకి టమోటా బాక్స్ హైట్ ఉంది కదండి, ఆ హైట్ వరకు వచ్చేది మొక్క. కానీ ఇప్పుడు చాలా చిన్నగా వచ్చింది. మొత్తం ట్రేలన్నీ కిందికి సర్దిన తర్వాత వాటర్ని స్ప్రే చేసామండి. ఇప్పుడు ఆకురాలు కాలం కదండి, వేప చెట్టుకు కూడా ఆకురాలి సరిగా నీడ పడలేదు. మనం ట్రేలు కింద పెట్టి వాటర్ స్ప్రే చేయంగానే మొత్తం అంతా వాడిపోయాయండి మొక్కలు. ఇవి బతుకుతాయా లేదా అన్న స్టేజ్కి అయితే వచ్చేసాయి. మేము ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయందండి. ఒకరోజు తట్టుకోగలుగుతుందిలే, నెక్స్ట్ డే నెట్ తెచ్చుకున్నాం అనుకున్నాము. కానీ వాళ్ళు మనకి నిజం చెప్పింటే చాలా చిన్న మొక్కలని మనం ముందుగానే నెట్ వేసుకొని రెడీ చేసుకునే వాళ్ళము. చూడండి ఎలా వాడిపోయాయో. మళ్ళీ వీటిని ఈ చెట్టు నీడ ఎక్కడ ఉంటుందో అక్కడల్లా సర్దుకుంటూ నీడ వచ్చిన చోటుకల్లా ఈ ట్రైల్ పెట్టుకుంటూ ఆ రోజు ఈవినింగ్కి అయితే గడిపేశామండి. ఆ రోజు 6-6:30 కల్లా మా ఆయన ఇమీడియట్గా కళ్యాణదుర్గం వెళ్ళి నెట్ ఒక రోల్ మొత్తం తీసుకొచ్చారండి పైన నెట్ వేయటానికి. ఇవి ల్యాబ్లో నుంచి వెంటనే తెచ్చి పెట్టారు కదండి. అందులో నైట్ అంతా జర్నీ చేశాయి కదా, మొత్తం తార్బాల్ క్లోజ్ చేసుకొని వచ్చింటారు కదండి. ఆవిరికేమో బయటికి మరీ ఎండకు పెట్టి వాటర్ వేయంగానే వాడిపోయినాయి. ఇంకా ఉదయమే పాత అరటి చెట్లకి పోటీలు పెట్టేకి తెచ్చిన ఈ సర్వకట్లను వేసుకొచ్చారండి. ట్రాక్టర్లో వేసుకొచ్చిన తర్వాత ఇలా గుంతులు కొట్టారు. ఒక్కొక్క గుంతు ఒక్కొక్క అడుగు పైనే వేశారండి ఈ సర్వకట్లు నాటడానికి. ఈ సర్వకట్లు నాటి పైన నెట్ వేయటానికి, అంటే టెంపరవరీ నర్సరీ అన్నట్టు. మొక్కలకు చల్లటి గాలి రావాలి, చల్లదనం రావాలి అని చెప్పి బాగా తడి వేసింటామండి. నీళ్ళన్నీ వేసాము ఈవినింగ్. అందుకే నేల కూడా తవ్వటానికి బాగా ఈజీగా ఉంది. ఇలా మన కట్టికి ఎంతైతే సరిపోతుందో అంత మాత్రమే ఇలా చిన్నగా గుంత వేసుకుంటే కట్టికి బాగా గ్రిప్ వస్తుందండి. మనం పెద్దగా వెడల్పుగా గుంత వేసుకుంటే మట్టి లూజ్ అయ్యి గాలికి కట్లు అల్లాడే ఛాన్స్ ఉంది. అందుకే మనం కట్టి పట్టేంత వరకు అంత వెడల్పే తవ్వుకోవాలి. లోతైతే 1 అడుగు నుంచి అడుగు కంటే ఎక్కువగా తవ్వుకుంటేనే కట్టికి బాగా గ్రిప్ ఉంటుంది. గుంతలు చిన్నగా తవ్వుకుంటారు కదండి, పారతో మన్ను తీయటానికి రాదు. అందుకే ఇలా చేత్తో మన్ను తీశారు. మాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత ఇబ్బంది పడలేదండి. అందుకే ఈసారి కూడా ఈజీగానే తీసుకున్నాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు మొక్కలు వచ్చినప్పుడు చుట్టూ కుక్కలు ఒకటే పాడు చేయకుండా
కంపలు ఉంటాయి కదండి, రిజర్ కంపలు అంటారు మాకు ఇక్కడ. ఆ రిజర్ కంప ఒకటి కట్టి కుక్కలు పోకోకుండా లోపలికి పాడు చేయకుండా ఉండడానికి ఇదే చెట్టు కిందే పెట్టి మేము 15 నుంచి 20 రోజుల వరకు పెంచుకొని మొక్క నాటినాము. ఈసారి కూడా అలాగే ఉంటుంది అనుకున్నాం, కానీ ఇక్కడ రివర్స్ అయిందండి. ఇలా గుంతలు కాస్త లోతుగా తవ్వుకున్న తర్వాత మట్టిని వేసుకోవాలండి. ఇలా మట్టిని వేసుకున్న తర్వాత కొద్దిగా లావు సైజు ఉంటాయి కదండి రాళ్ళు, అలాంటి రాళ్ళు వేసుకొని అది గడ్డపారతో లోపలికి ఇలా కూరుకోవాలి. అలా కూరుకోవటం వల్ల కట్టి అసలు కదలకుండా ఉంటుందండి. మనం ఇది టెంపరవరీనే కాబట్టి పాత కట్టెలను వేసుకుంటున్నాము. అదే మనకి ఒక 2 నెలలు 3 నెలలు అలా ఉండాలి అనుకుంటే మనం కొత్త కట్టెలు వేసుకోవడమే బెటర్ అండి. ఎందుకంటే పాత కట్టి ఎలాగైనా మెత్తగా ఉంటుంది కదా, పడిపోయే ఛాన్స్ ఉంది. ఇక్కడ మాకి 1 నెల వరకునే కదా అని చెప్పి మేము కొంచెం పాత కట్టెలే వేసుకున్నాము. ఇలా చుట్టూ రాళ్ళు వేసి గడ్డపారతో లోపలికి కూరుకుంటే కట్టి అస్సలు కదలదండి. కట్టి విరిగిపోతుంది కానీ కట్టి మాత్రం లూజ్ అవ్వదు మట్టిలో నుంచి. ఇలా రాళ్ళు వేసి బాగా కూరిన తర్వాత ఉన్న మట్టిని కూడా బాగా ఎత్తుగా వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత మట్టిని చుట్టూ మనం కాలుతో తొక్కితే మట్టి బాగా బిర్రు పడుతుంది. ఇలా తవ్వుకోవాలండి. ఒకవేళ ఇక్కడ మనకి తడి మట్టి కాబట్టి వాటర్ అవసరం లేదు. అదే పొడి మట్టి అయితే వాటర్ పెట్టుకుంటూ ఇలా మట్టి వేసుకుంటూ తవ్వుకుంటే మట్టి లూజ్ అవ్వదు. మొత్తం షెడ్కి అవసరమైన కట్టెలన్నీ ఇలాగే బాతించేసామండి. మొత్తం భోజనం టయానికి కట్టెలు బాతడం కంప్లీట్ అయిపోయింది. భోజనం తర్వాత షెడ్ వేసామండి. ఇదేనండి నేను చెప్పిన షేర్ నెట్టు. ఈ షేర్ నెట్టు పొడవు వచ్చేసి 150 అడుగులు, వెడల్పు వచ్చి 10 అడుగులు ఉంటుంది. ఇది మొత్తం 3000 పడిందండి. కళ్యాణ్ దుర్గంలో తీసుకొచ్చాము. దీనికి 3 ఇయర్స్ గ్యారంటీ కూడా ఇచ్చారండి. చినిగిపోతే మనకి 3 ఇయర్స్ తర్వాత మనకి రీప్లేస్ కూడా ఉంటుంది అని చెప్పారు. మామూలుగా నర్సరీలో కూడా ఇదే నెట్టే వాడతారండి. నేను ఇందాక చెప్పాను కదండి, ఎండకి మొక్కలు కమిలిపోయాయని. నేను ఈవినింగ్ ఈ ట్రేలు మార్చుకుంటూ బిజీగా ఉండి నిన్న ఈవినింగ్ షూట్ చేయలేదు. ఇప్పుడు షూట్ చేస్తున్నాను. ఏమన్నా ఈవినింగ్కి రికవరీ అవుతాయి అనుకున్నాం కానీ రికవరీ కాలేదు. అందుకే ఎండ వచ్చేలోపు షేర్ నెట్ వేయాలని ఫిక్స్ అయిపోయామండి. మొత్తం కట్టెలన్నీ ఇలా పాతి చుట్టూ కూడా సపోర్టింగ్ కోసం ఇలా కట్టెలు కట్టారు. ఈ కట్టెలు ఎలా కడతారో కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఒక్కొక్క కట్టికి జాయిన్ చేసుకుంటూ అలా 3 కట్టెలు కడితే నిలువుకి సపోర్టింగ్ ఇంకా సరిపోతాయి. ఇలా కట్టికి జాయిన్ చేసి మనకు షెడ్ ఎంత పొడవు ఉందో చూసుకుని పొడవుకు సరిపడా కట్లను ఇలా జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ ఇతను వేస్తున్న ముడిని మేడి మలక అంటారండి. ఈ మలక వేస్తే ఈ జాయింట్ అసలు లూజ్ అవ్వదండి. మనం వేసినప్పుడు ఎలా ఉంటుందో మనం తీసేసేటప్పుడు కూడా సేమ్ అలాగే ఉంటుంది. టైటు కాదు, లూజు కాదు. దీని ప్రత్యేకత అదేనండి. మా పల్లెల్లో పశువులు కట్టేసేటప్పుడు కూడా ఈ మలకే వేస్తారు. పశువులు ఎంత గింజుకున్నా కూడా మనకి మళ్ళా ఉప్పేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది. అది వేయటానికి ఇలా టెంకాయ తాడు తీసుకున్నామండి. ఇది మనం టెంకాయ పీస్తో చేస్తారు. దీన్ని మనం వాటర్లో తడిపితే బాగా బిర్రు వస్తుందండి. వాటర్ని తడిపి ఇలా బాగా నీట్గా వేయాలి. నేను ఇందాక చెప్పాను కదండి మేడి మలక అని, ఆ మలక ఎలా వేస్తారో ఇక్కడ మీరు చూసేయండి. ఇది ప్రాక్టీస్ మీదే వస్తుందండి. మనం ఎంత ట్రై చేసినా రాదు. నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను కానీ నాకు అస్సలు రాలేదు. మీకేమైనా వస్తుందేమో, ఒక్కసారి ట్రై చేయండి. ఇది వస్తే వేయటానికి చాలా ఈజీ అంటండి. నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను కానీ నాకైతే రాలేదు.
ఇలా షెడ్ కోసం అవసరమైన కట్టెలన్నింటినీ జాయిన్ చేసుకున్న తర్వాత వాటిని మనం ముందుగా కట్టుకున్నాం కదండి కట్టెలు, ఆ కట్టెల పైకి వేసుకున్నారు. ఇలా అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు ఉండి కట్టెతో పైకి వేసుకున్నారు కట్టెల పైకి. అలా కట్టెలు జాయిన్ చేసుకున్న తర్వాత మధ్యలోనూ అటు సైడు ఇటు సైడు దారం తీసుకొని జాయిన్ చేశారండి. ఇక్కడ కూడా సేమ్ అదే మేలి మడకనే వేశారు లూజ్ కాకుండా ఉండటానికి. ఇలా కట్టెలన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత పైన షేర్ నెట్ వేసేసామండి. కింద మొక్కలు ఉన్నాయి కదండి, చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, అందుకే బాగా లేట్ అయ్యింది. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6కి కంప్లీట్ అయిపోయింది, కానీ 6కి కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, కాస్త టెంపరవరీగానే చేసాము. నెక్స్ట్ డే పూర్తిగా ఫుల్ఫిల్ చేసేసారండి. చూడ్డానికి ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉందండి. కొత్తగా తెచ్చిన నెట్టుని పైన వేసామండి, అటు సైడ్కి ఇటు సైడ్కి పాతది ఉంటే అది కవర్ చేసాము. ఇప్పుడు మీకు లోపల చూపిస్తానండి. ఈ వీడియో ఈరోజు షూట్ చేసింది. మొక్కలు కాస్త ఫ్రెష్గా అనిపించాయండి నిన్నటితో పోల్చుకుంటే. ఇంకో 1 వీక్ పోతే ఈ మొక్కలు హెల్తీగా వస్తున్నాయా లేదా కూడా మనకి అర్థమవుతుంది. చూడండి, చుట్టూ కట్టెలు కదలకుండా ఉండటానికి, అలాగే నెట్టు గాలికి కదలకుండా ఉండటానికి సపోర్టివ్గా ఇలా బాగా టైట్గా డ్రిప్ లైన్ కట్టారండి లోపల చుట్టూ. ఇలా కట్టడం వల్ల కట్టి లూజ్ కాకుండా కదలకుండా ఉంటుంది. అందుకే ఇలా బాగా టైట్గా మొత్తం డ్రిప్ వైర్లు మొత్తం కట్టేశారు. ఈ మొక్కలకి డైలీ 2 టైమ్స్ వాటర్ షవర్తో పెడుతున్నారండి. అంటే మనకి వాటర్ వచ్చే పైప్కి షవర్ని జాయిన్ చేసుకుని షవర్తో కొడుతున్నారండి. మామూలుగా ఎక్కువ ఫోర్స్గా కొడితే మొక్క దెబ్బతింటుంది అని ఆ వీడియో కూడా ఒక షార్ట్ రూపంలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మీకు టమోటా మొక్కలు చూపిస్తానండి. మనం టమోటా మొక్క నాటడము, మందులు స్ప్రే చేయటము, పీకడము, ఇవన్నీ కొన్ని షార్ట్ వీడియోలో, కొన్ని లాంగ్ వీడియోస్ పోస్ట్ చేశాను, కానీ అసలు రేట్ రాలేదండి. ఒక 2 కటింగ్లకి బాక్స్ 250-200 పోయింది, తర్వాత 100 లోపే పోయిందండి. ఇక మనకి కూలీలకి మనం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ ఏమీ మిగలవని చెప్పేసి తోటను వదిలేసాము. అందులోనూ ఈ ఎండకి ఎండ తెగులు కూడా ఎక్కువ అయిపోయిందండి. చెట్లు మొత్తం ఎండిపోయాయి. వాటర్ కూడా బంద్ చేసాము. ఇక డ్రిప్ లైన్లు తీసేసి తోటని క్లీన్ చేసుకోవటమే. ఈసారి కూడా ఈ టమాటోలో పెట్టుబడి కూడా రాలేదండి. చూడండి, మొత్తం వయ్యారి బామ తప్పితే టమోటా మొక్క ఒక్కటి కూడా పచ్చగా లేదు. చాలా మెయింటైన్ చేసామండి, మందులు స్ప్రే చేసాము, డ్రిప్ మందులు కూడా విడిచాము, అయినా అసలు రోగం కంట్రోల్ కాలేదండి. ఎండకి ఏమీ ఆకులేక కాయకి మొత్తం ఎండపొడి వచ్చేసింది, కాయలు కూడా ఏం పనికి రావు, అందుకే వదిలేసామండి. ఈసారి పెట్టుబడి కూడా రాలేదు ఈ టమాటాలో. ఇప్పుడు మనం కొత్తగా వచ్చిన అరటి మొక్కలు నాటడానికి రెడీ చేసే భూమి చూపిస్తానండి. ఇందాక మనం 4 months బ్యాక్ పెట్టిన యాలక్కి వెరైటీ అండి, దాని పక్కలోనే ఇప్పుడు G9 వెరైటీ కూడా పెడుతున్నాము. ఇందులో ఇంతకు మునుపు ఉలవ వేసామండి, ఉలవ పీకేసి మొత్తం భూమిని ఇలా రెడీ చేస్తున్నాము. ఉలువ పీకిన తర్వాత 5 మడకలు కొట్టి స్ప్రింక్లర్లతో వాటర్ వేసామండి. స్ప్రింక్లర్లు 7 గంటలు కొడతాయి, అంటే 3 phase కరెంటు 7 hours ఉంటుందంటే 7 hours అంటే ఒక రోజు మొత్తం ఒక చోట మాత్రమే గన్నులు కొడుతున్నాయి. అలా కొట్టడం ద్వారా భూమి బాగా నెమ్ముకుంటుంది అని చెప్పి రోజుకి ఒకసారి మాత్రమే గన్నులు మారుస్తున్నాము. మనం లాస్ట్ టైం ఉలవ వేసాం కదండి, చూడండి ఉలవలు రాలి ఉంటాయి కదా, గన్నులు వేస్తే ఆ తేమకి ఉలవలు ఎంత బాగా మొలిచాయో. ఇలా మొలిచిన ఉలవ మొలకలు మనం ఇప్పుడు ఒంటి మడక కొట్టినప్పుడు మట్టిలో కలిసిపోతాయండి. ఇవి కూడా ఒక రకంగా మట్టికి హెల్ప్ చేస్తుంది, పచ్చి రొట్టెలాగా పనిచేస్తుంది. కాకపోతే ఉలవ ఇంకా కొంచెం హైట్ పెరిగితే ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. మామూలుగా ఉలవ మొలకలే కాకుండా ఉలవ ఏగిలి మంచిది అంటారు. ఉలవ ఏగిలి అంటే ఫస్ట్ మనం ఒక్కసారి ఉలవ వేసిన తర్వాత ఏ పంట వేసుకున్నా కూడా నెక్స్ట్ పంట బాగా స్ట్రాంగ్గా హెల్దీగా వస్తుంది, మంచి ఎరువు ఇస్తుంది ఉలవ అని అంటారు నేలకి. చూడండి, గడ్డి కూడా ఎంత ఎక్కువగా మొలిచిందో. మనం ఇప్పుడు ఒంటి మడక కొట్టేస్తాం కదండి, ఈ గడ్డి మొలక కూడా పోయి కొంచెం కలుపు నివారణ కూడా జరుగుతుంది. ఇక్కడైతే గడ్డి ఎక్కువగా ఉండటం వల్ల ఉలవ కూడా సరిగా పీకినట్లు లేరు, గుంపులు గుంపులుగా ఉలవ మొలకలు ఎలా మొలిచాయో. గడ్డి కూడా ఎక్కువగా మొలిచిందండి, వాటర్ వేసాం కదా, ఉన్న విత్తనం అంతా మొలిచింది. ఒంటి మడక వేస్తే నేల ఇంత లోపలి వరకు దుక్కు అవుతుందండి. మనం ఒంటి మడక అంటే మనం ఒక్కసారి వెళ్ళామంటే ఒక్క లైన్ మాత్రమే వస్తుంది, అంటే మొత్తం చైన్ అంతా అలాగే తిరగాల్సి ఉంటుందండి. లైన్ పక్కలో లైన్ వేసుకుంటూ ఉంటే ఇలా మట్టి బూడుకుంటూ ఇలా గీతలు గీతలుగా పడుతుందండి. ఇలా మనం ఒంటి మడక వేసుకున్నప్పుడు మావి పొలంలో రాళ్ళు ఎక్కువగా ఉంటాయి, రాళ్ళు కూడా తేలుతాయి. ఉన్న రాళ్ళన్నీ మళ్ళీ నీట్గా తీసేయించుకోవాల్సి వస్తుంది. మొత్తం రాళ్ళు ఏరేసి మళ్ళీ 5 మడకలు కొట్టి గుంటకు బాసిన తర్వాత డ్రిప్ లైన్లు వేసుకొని బాగా తడైన తర్వాత మొక్క నాటాల్సి ఉంటుందండి. మొక్క నాటడానికి ఇంత ప్రాసెస్ ఉంది. ఇక్కడి వరకు కంప్లీట్ అయిపోయిందండి సేద్యం చేసేది, అంటే 80% కంప్లీట్ అయిపోయింది. ఇంకా 20% ఉందండి. ఈ 20% ఇంకా
సేద్యం చేయాల్సి ఉంది. ఈ ఒంటి మడక వేయటానికి ఎకరాకి 6 గంటల నుంచి 7 గంటల టైం పడుతుంది. ఇప్పుడు అరటి తోట చూపిస్తానండి. ఈ అరటి తోటకి ఈ నెల 10వ తారీఖు వస్తే 4 నెలలు కంప్లీట్ అయిపోతుంది. చూడండి బాగా హెల్దీగా వచ్చింది, బాగుంది తోట కూడా. చూడండి పిలకలు కూడా వచ్చాయి. ఈ పిలకలు మనం ఎప్పటికప్పుడు కోసేసుకుంటుండాలండి, లేకపోతే అరటి చెట్ల నీడకి ఈ చెట్టుతో పాటు ఆ పిలకలు కూడా వస్తాయి. పిలకలు ఎక్కువగా రావటం వల్ల మనకి గెల స్ట్రాంగ్గా రాదండి, తక్కువ వెయిట్తో వస్తుంది. మనకి తోట కూడా ఇరుగ్గా అయిపోతుంది అండ్ క్లమ్జీగా తయారైపోతుందండి. అందుకే ఎప్పటికి మొలకలు అప్పుడు కట్ చేసుకోవాలి. కొంచెం పురుగు కూడా ఉందండి, మందును స్ప్రే చేశారు. నేను ఆ వీడియో అయితే షూట్ చేయలేదు. చూడండి తోట మొత్తం ఎంత హెల్దీగా ఉందో, చాలా బాగా వచ్చిందండి తోట. మా అరటి తోట మొత్తం మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. అరటి తోట చూసుకుని బోర్ దగ్గర దొండ తీగ ఉంటే దొండకాయలు కోసుకొని వచ్చానండి. ఈ దొండ చెట్టు బాగా కాస్తుంది. ఈ తీగ పెట్టి కూడా ఒక 5-6 సంవత్సరాలు అవుతుందండి. అప్పుడు అరటి పెట్టినప్పుడు కాయలు కోయటానికి వెహికల్స్ వచ్చి ఈ బోర్ దగ్గర వాళ్ళు వాటర్ పట్టుకోవడానికి వచ్చి పందిరి మొత్తం పీకేశారు. అయినా గడ్డి పైన పాకి బాగానే కాస్తుందండి దొండకాయలు. నేను లాస్ట్ టైం కూడా 2 సార్లు కోసుకొచ్చినప్పుడు హాఫ్ కేజీ అట్లా వచ్చాయి. ఇప్పుడైతే కొన్నే ఉన్నాయి. మొత్తం దొండకాయలన్నీ ఇవన్నీ దొరికాయండి. ఒకరోజు రోటి పచ్చడికి పర్ఫెక్ట్గా సరిపోతాయి. దొండకాయలు కోసుకొని మా తోటలోనే మామిడి చెట్టు ఉందండి. కొన్ని మామిడికాయలు కాసింటే రాయితో కొన్ని మామిడికాయలు రాలగొట్టుకున్నాము. ఇంకా చిన్న పిందెలండి, కాపైతే బాగానే కాసింది.
ఇంకా చిన్న చిన్న పిందెలు, పెద్దగా ఏం కావు కానీ సైజు కాయలు చిన్నగానే ఉంటాయి కానీ బాగుంటాయి. చూడండి గుత్తులు గుత్తులు ఎంత బాగా కాసిందో. ఎక్కడైనా సింగిల్గా ఉండి కొంచెం పెద్దగా ఉన్న మామిడికాయలను ఒకటి రాళ్ళు కొట్టుకున్నాము. మిగిలినవన్నీ అలాగే వదిలేసామండి. ఒక నెల రోజులు అట్లా పోతే బాగా పెద్దగా అవుతాయి. ఫైనల్గా ఈ పెద్దవి 2 కాయలు దొరికింటే ఈ 2 కాయలు రాళ్ళు కొట్టుకొచ్చుకున్నాము. ఇంకా మామిడికాయలు 2 పీక్కొని మన తోట పక్కలోనే చెనక్కాయ చేను ఉంటే కొన్ని చెనక్కాయ చెట్లు కూడా పీక్కొని వచ్చామండి. ఇవి మన తోట పక్కలోనే మేము వాళ్ళకి చెప్పే పీక్కొని వచ్చాము. పెద్దగా ఈసారి ఆశించినట్టు పంట రాలేదు వాళ్ళకి. చెట్టు పెద్దగా హైట్ పెరగలేదు, కాపు కూడా ఎక్కువగా లేదండి. ఉన్న కాయల్లో కూడా ముదిరినవి కొన్ని ఉన్నాయి, అన్నీ లేతగా ఉన్నాయండి. చూడండి ఇదంతా మన చీనా తోట. ఇప్పుడు కనిపిస్తున్నది మనం అరటి పెట్టడానికి రెడీ చేస్తున్న చేను. మన చీనా చెట్లలో నుంచినే దారి ఉంటుందండి వాళ్ళ చెనక్కాయ చేనులోకి. అందుకే కొన్ని చెట్లు చెప్పి కొన్ని పచ్చి చెనక్కాయలు పీక్కొచ్చాము. మొత్తం ఇంటికి వచ్చిన తర్వాత చెట్ల నుండి వేరు చేస్తే చెనక్కాయలు ఇవన్నీ అయినాయండి. చూడండి ఇది లేత అరిటాకు ఎంత స్మూత్గా ఎంత సూక్ష్మంగా ఉందో. ఇది కొంచెం ఒక వారం రోజులు అట్లా పోతే ఇలా గ్రీన్గా తయారవుతుందండి. నేను ఈ చిన్న అరటి మొక్కలు చూపించాను కదండి, వాటిని మేము ఎలా ఇంప్రూవ్ చేసుకుంటున్నాము, వాటికి ఏమి మందులు స్ప్రే చేస్తున్నాము, ప్రతి వీక్ అప్డేటు మీకు ఈ వీడియో ద్వారా పోస్ట్ చేస్తానండి. మా ఫార్మింగ్ అప్డేట్ మీకు నచ్చిందా అండి? ఒక రకంగా చెప్పాలంటే ఇది అప్డేట్ కంటే మా ఫామ్ టూర్ అని చెప్పచ్చు. మొత్తం మా పొలం అంతా మీకు చూపించేశాను ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.